నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాడు. స్తోత్రం. ఇప్పుడు ఆకర్షించాలి. ఇదే మాట పరమగీతం 1వ అధ్యాయములో, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అంటుంది. చూడు ఒకసారి. 1వ అధ్యాయము పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనం. నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. చాలు. ఇప్పుడు నన్ను ఆకర్షించు, నేను నీ యొద్దకు పరిగెత్తి వస్తాను అనాలా. నన్ను అన్నది ఏకవచనం, మేము అన్నది బహువచనం. నన్ను ఆకర్షించు, మేము పరిగెత్తి వస్తామేంది? సరే, దీన్ని మీకు ఈజీగానే సింపుల్గా అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యాకోబు బావి దగ్గర ఒక ఆమెను ఆకర్షించాడు. ఎవరు ఆమె? సుబ్బాయమ్మ. సమరయ స్త్రీయా? సుబ్బాయమ్మే అనుకున్నానులే నేను. సమరయ స్త్రీగా? స్తోత్రం. సమరయ స్త్రీని ఒక్కదాన్ని ఆకర్షించాడు. ఆమె ఏం చేసింది? ఊరిని ఆకర్షించింది. నేను చేసినవన్నీ నాతో తెలిపిన వాడు ఇతడు ప్రవక్తగాడా, ఇతడు మెస్సియాగాడా, ఇతడు క్రీస్తుగాడా అని ఊరు మొత్తం సాటింపేసరికి ఊరు వెళ్ళొచ్చింది. నన్ను ఆకర్షించుము అయ్యా, ఒక్కొక్కరినిగా నన్ను దర్శించు, నేను ఇక ఒంటిగా ఉండను, అనేక మందిని ప్రభావితం చేస్తాను దేవా. ఇప్పుడు ఆకర్షించాలంటే తండ్రి ఏం చేస్తాడు? ఒక వ్యక్తి ఆకర్షింపబడాలంటే ఏం చేస్తాడు? మనల్ని ఇనువుగా చేసి ఆయన అయస్కాంతంగా మారి జుప్ అని లాగేస్తాడా? ఆకర్షించడానికి కొన్ని పనులు చేస్తాడు. ఆ ఆకర్షించడానికి చేసే పనుల్లో మొట్టమొదటిది ఆయన వాక్కును పంపుతాడు. కొంతమందిని దేవుని మాటలు ఆకర్షిస్తాయి, కొంతమందిని దేవుని పాటలు ఆకర్షిస్తాయి, కొంతమందిని దేవుని కార్యాలు ఆకర్షిస్తాయి, కొంతమందిని దేవుని వ్యక్తిత్వ సౌందర్యం ఆకర్షించిద్ది. మొత్తానికి ఎవరు దేనికి కదులుతారో అది తన బిడ్డలకు అందేటట్టు చేసి తత్ఫలితంగా వాళ్ళని ప్రభువునొద్దకు ఆకర్షిస్తాడు. అలా మొత్తానికి ఇక్కడ కూర్చున్న మీ అందరూ కావచ్చు, ఈ లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, తర్వాత వినబోయేవాళ్ళు కావచ్చు, మొత్తానికి ఎవరిని ఎట్లా పట్టాడో మొత్తానికి ఆకర్షించాడండి. అలా ఆకర్షించకుండా, ఆ ఆకర్షణ లేకుండా ఆయన అసలు ఎట్లా ప్రేమిస్తావు? ఆయన దగ్గరికి ఎలా వస్తావు? వచ్చినా ఆయనతో స్థిరంగా ఎలా నువ్వు నడవగలుగుతావు? అవునా? సో నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు. మొత్తానికి నువ్వు ఆకర్షింపబడటానికి ఏదో నీకు సంబంధించింది నీకు తగిలింది. నాకు కావాల్సింది నాకు దొరికింది ఆనాడు, దాన్ని బట్టి నేను కనెక్ట్ అయ్యా. నేను అంటాను అందరినీ లాగేసేయచ్చు కదంటే కుదరదురా. నీలాగా అందరు లేరుగా. నీ మనసులాగా అందరి మనసు ఉంటే అట్నే లాగుతాను. నీ బుద్ధిలాగా ఇంకొకటి బుద్ధి ఉంటే వాడిని లాగుతాను. నువ్వు నా గొర్రెలాగున్నావు, నా గొర్రెవి నువ్వు, వాడు కూడా అట్లనే ఉంటే వాడిని కూడా లాగుతాను. కానీ కొంతమంది నీలా లేరు, రివర్స్లో ఉన్నారు. వాళ్ళ బతుకు అంతే. అంటే వాళ్ళకి చెప్పవా తండ్రి? చెప్పకే, వాళ్ళకి చెబుతాను. మీరు ప్రార్థిస్తున్నారు కదా, ప్రకటిస్తున్నారు కదా, మీ ప్రయాస ఫలించేటట్టు నా వంతు నేను కూడా ప్రయాసపడతాను. ఇలాగ దేవుడు తన యొద్దకు ఆకర్షించుకోవడానికి అన్నిటినీ వాడి వీటితో పాటు మన రక్షణార్థమై, మన క్షేమార్థమై మరొక దాన్ని వాడతాడు. దాని పేరు శ్రమ. ఇదొకటి ఉందండి శేషం. ఇది రెండవదండి. శ్రమ. ముందు చెప్పాను, కొంతమందిని తన వాక్కు చేత ఆకర్షిస్తాడు, కొంతమందిని ఏ ఆకర్షణలైనా ముందు అవతల వ్యక్తులు పడి ఫలించాలంటే ముందు అతడైతే చదును చేయబడాలి, మెత్తన చేయబడాలంటే వేరే మార్గం లేదు. శ్రమయే. ఏదో ఒక రూపేణ ఒకని మనసు నలిగితేనే లైన్లోకి వచ్చేది.
కాబట్టి ఆ విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడట. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్లో రెండోది స్టార్ట్ అయింది అన్నమాట. అందరినీ ఆకర్షించగల శక్తి కలిగిన దేవుడు అందరిని ఎందుకు ఆకర్షించట్లేదు అంటే, ఉన్న వాళ్ళలో రెండు రకాల గొర్రెలు ఉన్నారు. ఒకటి దేవుని గొర్రెలు, రెండు దేవుని తిరస్కరించిన గొర్రెలు, దేవుణ్ణి కాదన్న గొర్రెలు. ఇక ఈ గొర్రెలు కాదు, మేకలు. అవి చంచల బుద్ధి కలిగినవి. లోకం మేకల గుంపు, సంఘము గొర్రెల గుంపు. అన్నిటిలోంచి డివైడ్ చేసుకుంటున్నాడు. అలా డివైడ్ చేసుకున్న మందంతటిని కూడా ఒక దగ్గర పోగు చేస్తున్నాడు, అదే సంఘము. ఇంకా పిలుస్తున్నాడు, టైం ఇచ్చాడు, ఆకర్షణ చూపిస్తున్నాడు, రారా బాబు అంటున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. వీటితో పాటు దేవుడు వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నాడు అంటే శ్రమానుభవం ద్వారా కదులుతారేమో అని. మనం ఏం చేస్తామంటే, ఏమండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం, అయ్యా మా ఆయన అయ్యా మారట్లేదు దేవా, దర్శించు ఆయన, ఒక్కసారి దర్శించు ప్రభువా అని ప్రార్థన చేస్తావు. తాగుబోతాడనో లేకపోతే తిరుగుబోతాడనో 2-3 కుంపట్లు పెట్టాడనో ఏదో మొత్తానికి నీ బాధ నీది. ముందు అవి మారటం, ఆ కుంపట్లో ఆ త్రాగుడు తర్వాత సంగతి. ముందు నశించి నరకానికి పోతాడన్న భయం నీకుంది. కాబట్టి అట్లా కాదు నాయన, రక్షింపబడాలి, కాపాడబడాలి, మనోనేత్రాలు వెలిగించబడాలి, ఆత్మ రక్షింపబడాలని నువ్వు గోజాడుతున్నావు. ఎప్పుడైతే ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నావు, వాడు మారే రకం కాదు, వదిలేసే అనడం. నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తి కోసం, ఒక సమాజం కోసం, ఒక కులం కోసం, ఒక మతస్థుల కోసం, ఒక బంధువర్గం కోసం, ఒక ఇంటి వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావో, వాళ్ళు దేవుని గురించి ఆలోచించే పరిస్థితులు వాళ్ళకి కల్పించడానికి దేవుడికి కదలటం మొదలు పెడతాడు వారి దగ్గర. అర్థమైందా? ఇలా అనడు, అనడు. అది సినిమాలో జరిగిద్ది. అనగానే వాడు వచ్చి కూర్చుంటాడు లైన్లో. అట్లా చేస్తే అన్ని రోబోలు, అట్లా చేయడు. ఆ వ్యక్తి ఏ విధంగా దేవుని గురించి ఆలోచించే పొజిషన్ ఉంటుందో ఆ పరిస్థితులు వానికి వచ్చేటట్టు చేస్తాడు. మన ప్రార్థనా ఫలం. ఇలా దేవుడు కదలాలంటే కూడా ప్రార్థన చేయాలి మనం. మన ప్రార్థనను ఆధారంగా చూపించి, అదిగో ఫలానా సమాజం మారాలి, అదిగో నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను ఆ సమాజాన్ని దర్శిస్తున్నా. ఫలానా కుటుంబంలో ఫలానా వాడు మారాలి, అదిగో భార్య ప్రార్థన చేస్తుంది, ఫలితంగా నేను వాడిని టార్గెట్ చేశా. ఇట్లా ఇక్కడ కాల్ చూపించి అక్కడ వర్క్ చేస్తాడు ఆయన. దేవుడికి అంత అవసరం ఏంటంటే, ప్రిన్సిపల్స్ని ఏర్పరిచిన దేవుడే వాటికి కట్టుబడి పనిచేస్తాడు. ఇది దేవుని పద్ధతి. తాను దేవుడైనంత మాత్రం ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడు. తన స్వభావానికి విరోధంగా ఏదీ చెయ్యడు. ఇప్పుడు వినండి, దేవా కఠినుడుగా ఉన్నాడు నాయన, మూర్ఖుడుగా ఉన్నాడయ్యా, మారట్లేదయ్యా, నువ్వు ప్రార్థన చేస్తాను. లేదా భార్య, నా భార్య నాయన పేరుకి ఆడ మనిషే కానీ పెత్తనమంతా నా మీద ఆమె చేస్తుంది, తండ్రి నీకు స్తోత్రం నాయన, నన్ను అసలు ఏం నోరు తెరవనీయట్లేదు, ఆఖరి నేను చర్చికి పోతే విడాకులు ఇస్తానంటుంది నాయన, నన్నే చెడగొట్టేటట్టుంది, ఈ మూర్ఖురాలిని మార్చయ్యా అని నువ్వు ఓ భర్తగా ప్రార్థన చేస్తావు. కొంతమంది అట్టు ఉంటారులే కొన్ని ఇళ్లల్లో. మిమ్మల్ని అంటలేదు నేను, మళ్ళీ మీరు నాకెళ్ళి అట్లా చూడబాకండి. కొన్ని కుటుంబాల్లో ఉంటుంది అట్లాంటి పరిస్థితి. వాళ్ళ సంగతి చెబుతున్నాను నేను. ఇప్పుడు భర్త చేస్తాడు ఆమెను మార్చయ్యా అని, భార్య కూడా చేసేది. కొంతమంది మూర్ఖులైన భర్తల గురించి భార్యలు కూడా ప్రార్థన చేస్తారు మార్చని. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ రక్షణార్థమై నీ ప్రార్థనా ఫలంగా వాళ్ళ క్షేమాన్ని కోరి వాళ్ళ రక్షణార్థమయ్యే శ్రమల్లోకి అనుమతిస్తాడు. ఇది మనం గ్రహించాలి. అన్యాయముగా అనవసరముగా దేవుడు నరులకు బాధనైనను విచారమునైనను కలుగజేయడని విలాప వాక్యముల్లో ఉంది. టైంపాస్ కోసం ఒకడు ఏడితే నవ్వుదామని ఒకడిని అగచాట్లో నెట్టడం దేవుడి తత్వం కాదు. దేవుడేం సైకో కాదు. ఆయన మంచి హృదయము కలిగిన కన్న తండ్రి, మమతామూర్తి, కరుణా సంపన్నుడు, సుగుణాల మూట దేవుడు. అలాంటోడు ఎందుకు ఇట్లా అనుమతిస్తున్నాడు? ఎందుకు కొంతమందిని శ్రమల్లో నెడుతున్నాడు అంటే, ప్రేమను బట్టే, రక్షణ కోసమే, మేలు కోసమే.
భార్య ప్రార్థన చేసిద్ది, నెలలు చేసిద్ది, ప్రభా మా ఆయనయ్యా అని మోకాళ్ళు వేసింది. దేవుడు వర్క్ మొదలు పెట్టగానే మళ్ళీ దేవుడు అవతల వాటికి పని మొదలు పెడతాడు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే, ప్రభా ఏం చేస్తున్నావు తండ్రి, అసలు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా, నా భర్తకు అలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి తండ్రి, ఏం మళ్ళీ ప్రార్థన రివర్స్లో మొదలుపెట్టి. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా నువ్వేం అడిగావురా, ఆయన మార్చమని అడిగాను, మరి మార్చడానికి పని మొదలు పెట్టానమ్మా, మార్చమన్నాను కానీ మంచం ఎక్కిమన్నానా, కాదయ్యా సాగుకోవటం, కాళ్ళు ఇరగదీసి బెడ్ మీద ఎక్కించమన్నానా నేను, ఏంటి ప్రభా. ఒక్కొక్కడికి ఒక ట్రీట్మెంట్ ఉంటుందిరా, నీకు తెలియదమ్మా, నేను చేస్తా కదా, నీకెందుకు, నేను నమ్మనాయో వద్దు, నువ్వు నాకు ఆయన మారిన ముందుకు లేవాలి ప్రభా, ఆయన బాగుండాలి ప్రభా, సరిపో. చాలామంది ప్రార్థన ఒక రకంగా ఉంటుంది, దేవుడు పని మొదలు పెట్టగానే రివర్స్ ప్రార్థన మనమే చేస్తాం మళ్ళా. ప్రియులారా ఇది నిజం.